హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 274 పాయింట్స్ గెయిన్ అయ్యి 61,418 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 84 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,244 దగ్గర క్లోజ్ అయింది. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్స్ గెయిన్ అయ్యి 42,457 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఓపెనింగ్ లో కొంత స్లైడ్ అవుతున్నా ఫస్ట్ 15-20 మినిట్స్ లో ఫామ్ చేసిన బేస్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ అప్ సైడ్ కి మూవ్ అవుతూ డేస్ హైస్ దగ్గర నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా ఇవాళ క్లోజింగ్ కనిపించింది. అండ్ మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు మనం క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ సడన్ గా ఒక 5-6% ఫాలో అవడం అండ్ అక్కడి నుంచి అగైన్ 5-6% రైజ్ అవడం జరిగింది. సో ఒక బిగ్ కమోడిటీ ప్రైసెస్ ఇంత భారీ మొత్తంలో చేంజ్ అవుతుండడం డెఫినెట్లీ సర్ప్రైజ్ చేస్తుంది. అసలు ఎందుకు క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అంతలా పడ్డాయి అండ్ ఎందుకు పెరిగాయో అర్థం చేసుకోవాలి. ఓపెక్ ఐడియా ఉంటుంది కదా, లైక్ ఈ క్రూడ్ ఆయిల్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీస్ అన్ని కలిసి ఒక సమూహం అయి ఫామ్ చేసుకున్న సంస్థ ఓపెక్, ఓపీఈసీ. సో మార్కెట్ లో ఎటువంటి అప్డేట్స్ వచ్చాయంటే, ఓపీఈసీ వాళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో ఈవెన్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఫాలో అవుతున్నా ఇంకా క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ పెంచాలనుకుంటున్నారు, సప్లైని పెంచాలనుకుంటున్నారు అనే అప్డేట్స్ ఫస్ట్ మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడే చైనాలో ఉంటున్న కన్సర్న్స్ లైక్ ఈ వైరస్ రిలేటెడ్ గా బీజింగ్ లో షాప్స్ ని, స్కూల్స్ ని షట్ డౌన్ చేస్తున్నారని వస్తున్న అప్డేట్స్ తోనే క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఎక్కువ ఫాలో అవుతున్నాయి. అండ్ ఫర్దర్ గా కూడా సప్లై పెంచితే ఎలా అని ఇలాంటి కన్సర్న్స్ తో ఫస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే ఫాలో అయ్యాయి. కానీ దాని తర్వాత ఒపాక్ మెంబర్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ అయిన సౌదీ వాళ్ళు, లేదు ఇవన్నీ కూడా రూమర్సే, మేము సప్లైని పెంచాలి అనుకోవట్లేదని క్లారిటీ ఇచ్చాక అలా ఫాలో అయిన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $5 దగ్గరగా పర్ బ్యారెల్ ఫాలో అయిన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అగైన్ రికవర్ అయ్యి కొంత న్యూట్రల్ అయితే క్లోజ్ అయ్యాయి. సో ఒక పాయింట్ లో ఫాలో అయ్యాయి కదా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువగా. సో అదొక బిగ్ పాజిటివ్ ఈక్విటీ మార్కెట్స్ కి. బట్ అగైన్ రికవర్ అయిపోతుండడం పెద్ద ఈక్విటీ మార్కెట్స్ లో చేంజ్ ని తీసుకురాలేదు. అండ్ రీసెంట్ టైమ్స్ లో చెప్తూ వస్తున్నట్లు ఎఫ్ఓఎంసీ ఫెడ్ మీటింగ్ రిలేటెడ్ గా మినిట్స్ అప్డేట్ మనకి థర్స్డే మన ఈక్విటీ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అవి కాక మనకి మార్కెట్స్ లో పెద్ద డేటా పాయింట్స్ ఏవీ లేవు. నెక్స్ట్ December 2nd అండ్ December 7th ఇంపార్టెంట్ ఈవెంట్స్ మార్కెట్ లోకి రానున్నాయి. డిసెంబర్ స్టార్టింగ్ లో ఎంప్లాయ్మెంట్ డేటా, యుఎస్ ఎంప్లాయ్మెంట్ డేటా అండ్ December 7th ఆర్బీఐ మీటింగ్ ఒక అవుట్కమ్ మార్కెట్ లోకి రానుంది. అంతవరకు మార్కెట్స్ మోస్ట్లీ ఒక రేంజ్ బౌండ్నెస్ ని మెయింటైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. రీసెంట్ టైమ్స్ లో గమనిస్తుంటే మోస్ట్లీ రేంజ్ బౌండ్నెస్ చాలా డేస్ నుంచి మార్కెట్ లో కనిపిస్తుంది. బికాస్ ఈవెంట్స్ పెద్దగా మార్కెట్ ని ఇంపాక్ట్ చేయట్లేదు కాబట్టి ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మొదట పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 11.5% దగ్గరగా ఫాలో అయింది. ఆల్మోస్ట్ 2150 అరౌండ్ దగ్గరగా ఐపీఓ ప్రైస్. అక్కడి నుంచి ఇవాళ లోస్ కి చూస్తే నియర్లీ 75% దగ్గరగా ఐపీఓ టైం నుంచి ఇవాళ వరకు మనకు ఫాల్ కనిపించింది. ఇవాళ ఇంతలా ఫాల్ అవుతుండడం బ్యాక్ ఏదైనా ఇంపార్టెంట్ రీజన్ ఉందా? బికాస్ November 15th వీళ్ళ ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఒక లాక్ ఇన్ కంప్లీట్ అయింది. సో ఎవరైనా సెల్ చేయాలనుకుంటే November 15th సెల్ చేసి ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ అలా 15th లాక్ ఇన్ కంప్లీట్ అయిన తర్వాత November 17th సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు ఈ కంపెనీ రిలేటెడ్ గా 2,93,00,000 షేర్స్ దగ్గరగా మార్కెట్ లో ₹555 పర్ షేర్ లెక్కన సెల్ చేశారు. ఆ టైంలో కూడా మనకి స్టాక్ ప్రైస్ లో ఫాల్ కనిపించింది. మరి ఇప్పుడు ఇంతలా ఫాలో అవుతుండడం బ్యాక్ ఏదైనా ఇంపార్టెంట్ రీజన్ ఉందా? ఎస్, మెక్వైర్ వాళ్ళు పేటిఎం కి అగైనెస్ట్ గా ఒక నోట్ ని రిలీజ్ చేస్తూ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంటైర్ ఫిన్టెక్ స్పేస్ కి అండ్ ఈవెన్ ఎన్బిఎఫ్సి బిజినెస్ లకు కూడా థ్రెట్ కానుందనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఒక నోట్ ని రిలీజ్ చేస్తుండడం స్టాక్ రిలేటెడ్ గా ఇంత ఫాల్ కి రీజన్ అవుతుంది. ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మనం రీసెంట్ టైమ్స్ లో విన్నాం కదా, రిలయన్స్ కి సంబంధించిన అండ్ దట్టు జియో వింగ్ లో ఉంటున్న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ని సపరేట్ గా స్టాక్ మార్కెట్ లోకి లిస్ట్ చేయాలనుకుంటున్నారు. ఎవరెవరైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఒక షేర్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కూడా ఒక షేర్ అనేది అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లోకి లిస్ట్ అయిన తర్వాత అలాట్ అవుతుంది. సరే, ఆ కంపెనీ పేటిఎం కి ఎలాంటి థ్రెట్ నిస్తుంది? యాజ్ పర్ మెక్వైర్ రిపోర్ట్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంటైర్ ఫిన్టెక్ స్పేస్ ని కూడా థ్రెటన్ చేస్తుందని. బికాస్ వాళ్ళ దగ్గర ఒక లార్జ్ బ్యాలెన్స్ షీట్ ఉంది. సో విత్ దట్ బ్యాలెన్స్ షీట్ ఎంటైర్ ఫిన్టెక్ స్పేస్ బిజినెస్ మోడల్ ని థ్రెటన్ చేస్తూ ఎన్బిఎఫ్సి బిజినెస్ ని కూడా థ్రెటన్ చేయడానికి వాళ్ళకి క్యాపబిలిటీస్ ఉన్నాయని మెన్షన్ చేస్తూ మర్చెంట్ లెండింగ్ స్పేస్ లో కానీ, డిజిటల్ అన్సెక్యూర్డ్ లెండింగ్ అండ్ ఈవెన్ గ్రాడ్యువల్ గా పికప్ అవుతూ సెక్యూర్ లెండింగ్ స్పేస్ లో కూడా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అప్కమింగ్ టైమ్స్ లో ఒక బిగ్ ప్లేయర్ గా ఎవాల్వ్ అవుతుంటే అది పేటిఎం ని ఇంకా ఇంపాక్ట్ చేస్తుంది, ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ చేస్తుందని వాళ్ళు రిలీజ్ చేస్తున్న రిపోర్ట్ కారణంగా ఫర్దర్ గా ప్రెషర్ పేటిఎం రిలేటెడ్ గా బిల్డ్ అయింది. బట్ ఈ పేటిఎం స్టాక్ అండ్ మెక్వైర్ ని ఫాలో అవ్వని వాళ్ళకి నేను ఒక స్మాల్ డిస్క్లైమర్ లో చెప్పాలనుకుంటున్నాను. మెక్వైర్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా పేటిఎం గురించి నెగిటివ్ గా మాట్లాడడం కాదు, లిస్ట్ అయిన పాయింట్ నుంచి నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. లిస్ట్ అయిన పాయింట్స్ లో ఆల్మోస్ట్ 2000 అరౌండ్ లిస్ట్ అయింది కదా, ఆ పాయింట్ లోనే ఈ స్టాక్ ఇక్కడ నుంచి 40-50% కరెక్ట్ అవుతుందని 1200 టార్గెట్ ఇచ్చారు. తర్వాత అక్కడి నుంచి ఫర్దర్ గా ఫాలో అవుతుందని 900 టార్గెట్ జనవరిలో, 700 టార్గెట్ ఫిబ్రవరిలో అండ్ 450 టార్గెట్ మార్చ్ లో ఇలా కాన్స్టెంట్ గా పేటిఎం అండర్ పర్ఫార్మ్ చేస్తుందని, ట్రేడ్ అవుతున్న ప్రైసెస్ దగ్గర నుంచి 30-40% డిక్లైన్ అవుతుందనే టార్గెట్స్ ఫస్ట్ నుంచి నెగిటివ్ గానే వీళ్ళు పేటిఎం రిలేటెడ్ గా ఉన్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఇచ్చిన టార్గెట్ అయితే డౌన్ సైడ్ తీసుకువెళ్ళలేదు. కానీ బిజినెస్ రిలేటెడ్ గా ఒక బిగ్ థ్రెట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఎదుర్కోవడానికి ఛాన్స్ ఉందని వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఈ నోట్ స్టాక్ రిలేటెడ్ గా ఇంతటి ఫాల్ కి రీజన్ అవుతుంది. ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాలి,
గుర్తుంచుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు ఇప్పటి వరకు మెజారిటీ వాటాని హోల్డ్ చేసే వాళ్ళు రీసెంట్ గా 2.93 crore షేర్స్ సెల్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర నియర్లీ ఇప్పుడు 12.95 నియర్లీ 13% వాటా ఉంది. సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు కాకుండా అత్యధికంగా ఈ కంపెనీలో వాటాని హోల్డ్ చేస్తున్నది అలీబాబా వాళ్ళు నియర్లీ 31% వాటా. సో ఎనీ పాయింట్ వాళ్ళు సెల్ చేయాలని భావించిన ఈ కంపెనీలు ఏమాత్రం కొంత పోర్షన్ సెల్ చేయాలని భావించినా దాన్ని అది కూడా స్టాక్ రిలేటెడ్ గా ప్రెషర్ ని క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మెక్వైర్ వాళ్ళ నోటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వీళ్ళకి ఒక బిగ్ థ్రెట్ కానుందని రిలీజ్ చేస్తున్న నోటే స్టాక్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ ఈ వీక్ గమనించాల్సిన 4 స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ సైర్మా ఎస్జిఎస్ ఒక లాక్ ఇన్ ఇవాళ కంప్లీట్ అయింది. మీన్స్ ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి లాక్ ఇన్ ఉంది కదా, ఒకప్పుడు 1 year ఉండేది, ఇప్పుడు రీసెంట్ గా 6 months కి తీసుకొచ్చారు. కాబట్టి ఈ వీక్ లో ఏ కంపెనీస్ రిలేటెడ్ గా ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ లాక్ ఇన్ కంప్లీట్ అవబోతుందో ఒకసారి గమనిద్దాం. బికాస్ ఈ ప్రీ ఐపీఓ లాక్ ఇన్ ఇన్వెస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాతే స్టాక్స్ లైక్ నైకాలో కానీ పేటిఎం లో కానీ డెలివరీలో కానీ బిగ్ సెల్లింగ్ మనం చూసాం. కాబట్టి కోర్స్ ఇప్పుడు మాట్లాడుకోబోతున్నవే టెక్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ లైక్ వాల్యుయేషన్స్ వెరీ ఎక్స్పెన్సివ్ గా వచ్చినవేం కాదు. బట్ స్టిల్ ఏదైనా ఒక పర్టికులర్ ఐపీఓ రిలేటెడ్ గా ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ సెల్ చేయాలనుకుంటే వాళ్ళు సెల్ చేయగలిగే డేట్ ఏంటో తెలుసుకుంటే ఆ పర్టికులర్ డే లో ఉంటున్న వోల్టాలిటీని మనం అర్థం చేసుకోవచ్చు. అలా చూస్తే సైర్మా ఎస్జిఎస్ ఒక లాక్ ఇన్ ఎక్స్పైరీ ఇవాళ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీనస్ పైప్స్ ఒక లాక్ ఇన్ ఎక్స్పైరీ November 23rd అండ్ సేమ్ డేట్ November 23rd టార్సన్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గాను లాక్ ఇన్ ఎక్స్పైరీ ఉంది. అండ్ November 25th ఇథోస్ అండ్ గో ఫ్యాషన్ వాళ్ళకి సంబంధించిన లాక్ ఇన్ ఎక్స్పైరీ అయితే ఉండబోతుంది. అండ్ ఈ అన్ని నేమ్స్ లో 2 important నేమ్స్ ని గమనించాలి. ఒకటి వీనస్ పైప్స్ అండ్ ఇంకొకటి గో ఫ్యాషన్. బికాస్ వీనస్ పైప్స్ లిస్టింగ్ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది, మోర్ దాన్ డబుల్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ 326 దగ్గరగా ఇష్యూ ప్రైస్ ఉంటే ఐపీఓ ఇష్యూ ప్రైస్ ఉంటే ఇప్పుడు 700 అబోవ్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. వెరస్ గో ఫ్యాషన్ కూడా 690 అరౌండ్ లిస్టింగ్ ప్రైస్ ఉంటే ఇప్పుడు నియర్ టు 1200 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. కాబట్టి వీటి రెండిట్లోనూ మంచి గెయిన్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ప్రాఫిట్ బుక్ చేయాలనుకుంటే వీటిలో ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఐపీఓస్ ఇందాక మాట్లాడుకున్న వీటిలో కూడా బిగ్ గెయిన్స్ ఆఫ్టర్ లిస్టింగ్ కనిపించలేదు. ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఒక లాక్ ఇన్ కంప్లీట్ అయినంత మాత్రాన అందరూ సెల్ చేయాలని లేదు. ఎవరైనా ఇక్కడ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ బాగుంది, ఇక్కడ కొంత ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకున్నా చేయాలి. ఆర్ ఈ కంపెనీ పెద్దగా పర్ఫార్మ్ చేయదు, ఇక్కడ నుంచి కొంత ఎగ్జిట్ అవుదాం అనుకున్నప్పుడైనా వాళ్ళు చేస్తారు. కానీ లైక్ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ కంప్లీట్ ఎగ్జిట్ తీసుకోవాలనుకున్న వాళ్ళే చేస్తారు. సో ఎవరైనా యాక్టివిటీ తీసుకుంటుంటే అది లాక్ ఇన్స్ తర్వాతే మనకు కనిపిస్తుంది. కాబట్టి వీటి రిలేటెడ్ గా ఈ వీక్ మనం గమనించాల్సిన లాక్ ఇన్ ఎక్స్పైరీ డేట్స్ అయితే ఇవి. ఏదైనా ఒక స్టాక్ ఫాల్ అవుతున్నప్పుడు పర్టికులర్ గా బిగ్ ప్లేయర్స్ సెల్ చేస్తున్నప్పుడు ఆ కనిపిస్తున్న స్టాక్ ఫాల్ ని అట్రాక్టివ్ గా చూస్తూ రీటైలర్స్ మోస్ట్లీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కదా. అలా 12 స్టాక్స్ దగ్గరగా లాస్ట్ 1 year లో చాలా ఎక్కువగా ఫాల్ అయిన స్టాక్స్ లో రీటైలర్స్ ఎలా వాళ్ళ పోర్షన్స్ ని పెంచుకున్నారు, మీన్స్ ఆ స్టాక్ రిలేటెడ్ గా రీటైలర్స్ వాటా ఎలా పెరుగుతూ వెళ్ళిందన్న ఒక 12 స్టాక్స్ ఒక లిస్ట్ ని ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ స్టాక్స్ లిస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ 1 year అవి ఎంత ఫాలో అయ్యాయో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ప్యారల్ గా రీసెంట్ మంత్స్ లో ఆ కంపెనీస్ లో రీటైలర్స్ ఒక షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ ఎలా పెరిగిందన్నది కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. స్టాక్ పడుతూ ఉండే కొద్దీ కేబీసీ గ్లోబల్ లిమిటెడ్ లో 39 సెప్టెంబర్ 2021 లో 39% దగ్గరగా ఉన్న రీటైలర్స్ వాటా పెరుగుతూ సెప్టెంబర్ 2022 నాటికి 87% కి వెళ్ళింది. అలాగే ఫ్యూచర్ కన్స్యూమర్ లిమిటెడ్ 75% ఉన్నది కాస్త 87% కి. అలా సద్భావ్ ఇంజనీరింగ్, ధాని సర్వీసెస్, గాయత్రి ప్రాజెక్ట్స్, జెల్ప్ మాక్ డిజైన్ అండ్ టెక్, దిలీప్ బిల్డ్కాన్, జెన్సార్ టెక్నాలజీస్, న్యూరేకా, హెచ్ఈజీ, క్వెస్ట్ క్రాప్ అండ్ జీ పవర్ రిలేటెడ్ గా రీసెంట్ లాస్ట్ 1 year లో వాటిల్లో ఎంతెంత ఫాల్ కనిపిస్తూ ఉంటే అందులో రీటైలర్స్ ఎలా వాళ్ళ వాటాని పెంచుకుంటూ వెళ్లారన్న డేటా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు ఈ ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ ని కూడా అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఏ సంవత్సరాల్లో ఏ సెక్టార్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేశాయన్న డేటా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఏదైనా ఒక పర్టికులర్ ఇయర్ లో ఒక సెక్టార్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుందంటే అది అప్కమింగ్ ఇయర్స్ లో కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుందన్న గ్యారంటీ ఇక్కడ మనకు కనిపించదు. బికాస్ లెట్స్ సే ఇక్కడ మీరు గమనించండి, 2015 లో ఫార్మా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది కదా అని 2016 లో మనం ఇన్వెస్ట్ చేస్తే 2016 అండ్ 2017 లో కూడా ఫార్మా స్టాక్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేయలేదు. అలాగే 2013 లో ఐటీ స్టాక్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేశాయని కదా ఇన్వెస్ట్ చేస్తే 2014, 15, 16 అండ్ 17 లో కూడా ఐటీ స్టాక్స్ లో 2013 లో ఉంటున్నంత మూవ్ మనకి కనిపించలేదు. అలా కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ ఇయర్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేయలేదు అనుకుంటున్నా సెక్టార్ రిలేటెడ్ గా మంచి స్టాక్స్ ని మనం యాడ్ చేసుకోగలిగితే, ఎగ్జాంపుల్ 2012 లో ఐటీ స్టాక్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేయలేదు. సో ఆ ఇయర్ లో మనం వాటిని బయాన్ డిప్స్ ఆర్ బాగా ఫాలో అయిన మంచి క్వాలిటీ స్టాక్స్ ని యాడ్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి. సో ఇది ఐటీ స్టాక్స్ అనే కాదు, 2014 అండ్ ఈవెన్ 15 లో కూడా మెటల్ స్టాక్స్ పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. కానీ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఆ స్టాక్స్ బెటర్ గా డెలివర్ చేశాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంటున్నప్పుడు కేవలం మనం నెంబర్స్ కాకుండా సైకిల్స్ ని కూడా అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక పర్టికులర్ టైంలో ఏదైనా ఒక సెక్టార్ భారీగా ర్యాలీ అయిపోతుంటే
చూస్తుంటే ఫోమోకి వెళ్లాల్సిన నీడ్ లేదు. అండర్ పర్ఫార్మ్ చేస్తున్న సెక్టార్స్ అండ్ వాటి సైకిల్స్ ని అర్థం చేసుకోగలిగితే వాటిలో స్టాండర్డ్ బ్యాలెన్స్ షీట్ మీన్స్ లో డెట్ ఉంటూ ఆ సెక్టార్ లో రివైవల్ వస్తున్నప్పుడు అవి గ్రో అవ్వగలవనే ఒక కాన్ఫిడెన్స్ ఉన్న ప్లేయర్స్ తో రివైవల్ థీమ్ ని మనం ప్లే చేయొచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ డేటాని బట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ ఒక సెక్టార్ కూడా అప్కమింగ్ ఇయర్స్ లో మల్టిపుల్ టైమ్స్ 3 or 4 ఇయర్స్ కన్సిస్టెంట్ గా మూవ్ అయిపోతున్న సెక్టార్ మోస్ట్లీ మనకు కనిపించదు. కాబట్టి సెక్టోరియల్ లీడర్షిప్ ని లైక్ ఈ సంవత్సరం బాగుంది, నెక్స్ట్ ఇయర్ బాగుందంటే ఆ నెక్స్ట్ ఇయర్ కూడా బాగుంటుంది ఈ సెక్టార్ అనుకొని హైయర్ పాయింట్స్ లో మనం ట్రాప్ అయితే అదే మళ్ళీ మనకి రావడానికి, మన ప్రైజర్ రావడానికి మనకి ఇంకొక 2-3 ఇయర్స్ పడుతుందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క సెక్టార్స్ అండ్ వాటి రిలేటెడ్ గా ఉంటున్న సైకిల్స్, గ్రోత్ సైకిల్స్ ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మైండ్ ట్రీ అండ్ ఎల్టీఐ ఈ రెండు కూడా మర్జర్ అయితే అవ్వబోతున్నాయి. సో నెక్స్ట్ కమింగ్ డేస్ నుంచి మీకు మైండ్ ట్రీ స్టాక్ అయితే స్టాక్ మార్కెట్ లో కనిపించదు. సో ఎవరెవరైతే మైండ్ ట్రీని హోల్డ్ చేస్తుంటారో ఫర్ ఎవ్రీ 100 స్టాక్స్ మీకు 73 ఎల్టీఏ స్టాక్స్ అయితే క్రెడిట్ అవ్వబోతున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదనే కాదు, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ రిలేటెడ్ గా ఇలా మర్జర్ జరుగుతున్నప్పుడు ఈ పర్టికులర్ స్టాక్ లో 100 ఉంటే మీకు ఈ పర్టికులర్ స్టాక్ 73 స్టాక్స్ అలాట్ చేస్తారని ఇలా అప్డేట్స్ కనిపిస్తుంటాయి. మరి ఇక్కడ నాకు 100 కాదు, దానికంటే తక్కువ ఉంటే ఏం జరుగుతుంది? సో లెట్స్ సే మీ దగ్గర 10 స్టాక్స్ ఉన్నాయి, దెన్ 7.3 స్టాక్స్ ఆఫ్ ఎల్టీఐ మీకు ఇస్తారు. 7.3 స్టాక్స్ అదెలా పాసిబుల్ కాదు కదా. కాబట్టి 7 స్టాక్స్ ఇస్తారు. మరి ఆ 0.3 స్టాక్ ఎలా ఇస్తారు? ఒక పర్టికులర్ స్టాక్ లో మీకు ఎంతైతే ఫ్రాక్షనల్ షేర్ మిగిలిపోయి ఉంటుందో, మీన్స్ ఒక కంప్లీట్ షేర్ కాకుండా మనకి పాయింట్స్ లో కొంత షేర్స్ వస్తున్నాయి కదా, మనకుంటున్న షేర్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తే దాని వాల్యూ ఎంతైతే ఉంటుందో ఈ మర్జర్ జరిగాక లైక్ మీ డిమాట్ అకౌంట్ లో ఉంటున్న షేర్స్ ఇంకొక షేర్స్ గా కన్వర్ట్ అయ్యి కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే రావాల్సిన దానికంటే మీకు కొంత తక్కువే వచ్చి ఉంటుంది. రిమైనింగ్ పాయింట్స్ లో మిగిలిపోయి ఉంటుంది మీరు చేస్తే క్యాలిక్యులేషన్. అలా ఫ్రాక్షనల్ గా ఉంటున్న షేర్స్ ని విత్ ఇన్ 90 డేస్ లోపు వాటి వాల్యూ ఎంతైతే ఉంటుందో దానికి సంబంధించిన మనీ మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. సో కాబట్టి మార్కెట్ రెగ్యులేటర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంచారు. సో మనం ఎక్కడ టెన్షన్ పడాల్సిన నీడ్ లేదు. మనకి ఎంతైతే రావాలో ఈ మర్జర్స్ లో అన్ని షేర్స్ మనకు వచ్చేస్తాయి. రాకుండా ఉన్నా సరే ఆ రిమైనింగ్ పోర్షన్ ని కూడా యాజ్ పర్ రెగ్యులేషన్స్ ఈ కంపెనీస్ వాటన్నిటిని, అలా మనకే కాదు కదా, చాలా మందికి ఇలా ఫ్రాక్షనల్ గా కొంత షేర్స్ ఉండిపోయింటాయి కాబట్టి వాటన్నిటిని కంబైన్ చేసి ఒక దగ్గర పూల్ చేసి వాటిని సెల్ చేసి దానికి సంబంధించి ఎంతైతే మనీ ఉంటుందో అది ఇన్వెస్టర్స్ ఒక బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ ఎవరైనా మైండ్ ట్రీ రిలేటెడ్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్న నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా ఫర్దర్ గా ఉండవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఎండ్ అవబోతున్నాయి. సో నవంబర్ 24th రికార్డ్ డేట్ అంటే నవంబర్ 23rd మీన్స్ రేపు ఎక్స్ డేట్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో కంగారు పడాల్సిన నీడ్ లేదు. మీ దగ్గర మైండ్ ట్రీ ఉంటే మీకు ఎల్టీఐ షేర్స్ వస్తాయి. ఎన్ని వస్తాయో అవే మీకు రావాల్సిన షేర్స్. మీరు క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఇంకొంత ఎక్కువ రావాల్సింది కదా, పాయింట్స్ లో ఉంది. మరి వాటి పరిస్థితి ఏంటి అంటే అవి విత్ ఇన్ 90 డేస్ లోపు వాటి వాల్యూ ఎంతైతే ఉంటుందో డిమాట్ అకౌంట్ లోకి వస్తుంది. కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సిన నీడ్ లేదు. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వేదాంత వాళ్ళు ఒక బిగ్ డివిడెండ్ అయితే డిక్లేర్ చేశారు. 17.5 రూపీ పర్ షేర్ మీన్స్ 17 రూపీస్ 50 పైస్ డివిడెండ్ ఫర్ ఈచ్ షేర్ వీళ్ళు క్రెడిట్ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఈ డివిడెండ్ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ నవంబర్ 30. ఫ్రెండ్స్, హిందుస్థాన్ జింక్ వాళ్ళు రీసెంట్ గా డివిడెండ్ ని ప్రకటించారు. ఈచ్ షేర్ హోల్డర్ కి 15 రూపీ 50 పైస్. హిందుస్థాన్ జింక్ లో వేదాంత వాళ్ళు 64.92% వాటా, నియర్లీ 65% వాటాని హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి హిందుస్థాన్ జింక్ వాళ్ళు ప్రకటించిన ఎంటైర్ డివిడెండ్ లో 65% మీన్స్ 4252 crore దగ్గరగా వేదాంతకు వెళ్తుంది. అలా చూసి వేదాంత షేర్స్ తో మనం క్యాలిక్యులేట్ చేస్తే 11 రూపీ 50 పైస్ డివిడెండ్ ఇస్తే సరిపోతుంది. కేవలం హిందూ జింక్ డివిడెండ్ ని వేదాంత వాళ్ళ షేర్ హోల్డర్ కి ఇవ్వాలనుకుంటే, కానీ వేదాంత వాళ్ళు దానికి అడిషనల్ గా డివిడెండ్ ఇస్తూ టోటలీ 17 రూపీ 50 పైస్ డివిడెండ్ అయితే డిక్లేర్ చేశారు. ఇది మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కంటే అబోనే ఉంది. అండ్ వేదాంత వాళ్ళు ఇప్పటి వరకు ఇచ్చిన డివిడెండ్స్ FY21 లో నియర్లీ 10 రూపీ దగ్గరగా డివిడెండ్ ఇచ్చారు. FY22 మీన్స్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో 45 రూపీ డివిడెండ్ ఇచ్చారు. అండ్ ఈ FY23 లో ఇప్పటి వరకు 68 రూపీ 50 పైస్ డివిడెండ్ ఇస్తున్నట్టు. సో టోటలీ లాస్ట్ 2 ఇయర్స్ లో 123 రూపీ దగ్గరగా వేదాంత వాళ్ళు డివిడెండ్ ని ఇచ్చారు. మీన్స్ ఈ డివిడెండ్ అంటే ఏంటి, స్టాక్ ప్రైస్ లోంచి రెడ్యూస్ అవుతుంది అండ్ అది మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి క్రెడిట్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఇన్టర్మ్ డివిడెండ్ గా ప్రెజెంట్ వేదాంత వాళ్ళు ప్రకటించిన ఈ 17 రూపీ 50 పైస్ డివిడెండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే బీట్ చేసింది. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ రిలేటెడ్ గా ట్రాన్స్క్రిప్ట్ ని నవంబర్ 22 మీన్స్ ఇవాళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. అలా అప్డేట్ చేసిన మొత్తం డేటాలో మీరు గమనించారంటే వీళ్ళ ఫర్దర్ గ్రోత్ రిలేటెడ్ గా మీన్స్ అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఇంకా ఫాస్ట్ గా గ్రో అవుతారనే దాని రిలేటెడ్ గా స్ట్రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. మార్జిన్ గైడెన్స్ ప్రీవియస్ గా 26% ఉంటే ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేస్తూ 1% పెంచుతూ 27% కి మార్జిన్ ఉంటుందని. అండ్ ప్రెసెంట్ ఇప్పటి వరకు వీళ్ళ రెవెన్యూస్ సింగిల్ డిజిట్ తో గ్రో అయ్యేవి, కానీ అప్కమింగ్ టైమ్స్ లైక్ FY24 అండ్ FY25 లో డబుల్ డిజిట్ మార్జిన్ గ్రోత్ ఉంటుందని. ఇలా ఓవరాల్ బిజినెస్ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా గ్రో అవుతుంది. ఇప్పటికీ గ్రో అయింది కాబట్టి స్టాక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నియర్లీ 120% దగ్గరగా ఆల్రెడీ మూవ్ అయింది. అండ్ వీళ్ళు ఇస్తున్న గైడెన్స్ ని బట్టి FY23, FY24 అండ్ ఈవెన్
ఈవెన్ FY25 లో కూడా నెక్స్ట్ 2 years లో కూడా ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా బిజినెస్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుందని ఒక స్ట్రాంగ్ గైడెన్స్ వెలుస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 2.5% అప్ సైడ్ కి మూవ్ అయింది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అలాగే వోడాఫోన్ ఐడియాకి సంబంధించిన సెప్టెంబర్ మంత్లీ సబ్స్క్రైబర్స్ డేటా అప్డేట్ అయింది. రిలయన్స్ జియో వాళ్ళు సెప్టెంబర్ మంత్ లో 7.2 lakh దగ్గరగా సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేస్తుంటే అండ్ ఎయిర్టెల్ వాళ్ళు 4 lakh దగ్గరగా సబ్స్క్రైబర్స్ ని సెప్టెంబర్ మంత్ లో యాడ్ చేశారు. ఇలా జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేసుకుంటుంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళు సెప్టెంబర్ మంత్ లో 40 lakhs దగ్గరగా సబ్స్క్రైబర్స్ ని కోల్పోయారు. సో జస్ట్ సింగిల్ మంత్ సెప్టెంబర్ మంత్ లోనే 40 lakh, కానీ ఎంటైర్ H1 ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 1.1 crore దగ్గరగా సబ్స్క్రైబర్స్ ని లాస్ అవుతూ మార్కెట్ షేర్ కూడా 1% కోల్పోయారు. మరి అలాంటప్పుడు వోడాఫోన్ ఐడియా ఎక్కువగా ఫాలో అయిండాలి కదా ఇవాళ అంత సబ్స్క్రైబర్స్ ని లాస్ అయితే. కానీ ఇది గుర్తుంచుకోవాలి, ఇది సెప్టెంబర్ మంత్ కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ డేటా. మనకి సెప్టెంబర్ ఎండెడ్ క్వార్టర్లీ నెంబర్స్ లోనే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలకు సంబంధించి ఎంతెంత సబ్స్క్రైబర్స్ ని కోల్పోయారన్న మొత్తం డేటాతో పాటు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. కాబట్టి ఎయిర్టెల్ వాళ్ళు, వోడాఫోన్ ఐడియా వాళ్ళు, ఈవెన్ జియో రిలేటెడ్ గా సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఈ డేటా పరంగా స్టాక్స్ లో రియాక్షన్ ఉండదు. బట్ ఓవరాల్ మంత్లీ ట్రెండ్ వోడాఫోన్ ఐడియాది 2 వీక్ గా ఉంది. అండ్ కంపేర్డ్ విత్ ఎయిర్టెల్, జియో లాస్ట్ 6 కన్సిక్యూటివ్ మంత్స్ నుంచి కూడా ఎయిర్టెల్ తో పోలిస్తే ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ని జియో వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ నైకా గురించి మాట్లాడుకోవాలి. నైకా రిలేటెడ్ గా ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ లాక్ ఇన్ కంప్లీట్ అయిన తర్వాత మల్టిపుల్ బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా. అందులో భాగంగానే లైట్ హౌస్ ఇండియా ఫండ్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటున్న కంప్లీట్ నైకా షేర్స్ ని నియర్లీ 0.65% దగ్గరగా ఉంది ఈక్విటీ వాటా. ఎంటైర్ వాటాని నియర్లీ 180 అరౌండ్ ప్రైస్ పెడుతూ బ్లాక్ డీల్స్ లో సెల్ చేస్తున్నసరికి నియర్లీ దీని ద్వారా 335 crores దగ్గరగా రైజ్ చేస్తున్నారు. సో అనదర్ ఫండ్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటున్న కంప్లీట్ షేర్స్, ఏ కొంత వాటానో కాదు, కంప్లీట్ క్లీన్ అవుట్ ట్రేడ్ ఇది. సో వాళ్ళ వాటాన్ని సెల్ చేస్తుండడం స్టాక్ ఇవాళ నియర్లీ 4.5% దగ్గరగా ఫాలో అవుతుంది. అండ్ ఈవెన్ డెలివరీ రిలేటెడ్ గా కూడా డెలివరీ ఒక ప్రీ ఐపీఓ లాక్ ఇన్ ఎక్స్పైరీ 21st November కంప్లీట్ అయింది. అలా కంప్లీట్ అయ్యాక 2.5% ఆఫ్ వాటా, డెలివరీలో ఉన్న వాటాని కార్లైల్ గ్రూప్ వాళ్ళు సెల్ చేశారు. 2.5% వాటా అంటే నియర్లీ 1.80 crore షేర్స్ దగ్గరగా 330 రూపీ పర్ యావరేజ్ ప్రైస్ లో సెల్ చేశారు. 2.5% సెల్ చేస్తున్నా స్టిల్ ఇంకా కార్లైల్ వాళ్ళ దగ్గర ఇంకొక 2.5% ఉంటుంది. బికాస్ ఇలా సెల్ చేయకముందు 5% వాటాతో కార్లైల్ వాళ్ళు డెలివరీలో వాటాని హోల్డ్ చేశారు. సో వీళ్ళు సెల్ చేస్తున్నారన్న అప్డేట్ నిన్నే ఉంది మనకి. సో ఇలా వాళ్ళు నిన్న సెల్ చేస్తూ ఉంటే మోర్గన్ స్టాన్లీ ఏషియా వాళ్ళు నియర్లీ 48.5 lakh షేర్స్ దగ్గరగా 330 రూపీస్ పర్ యావరేజ్ ప్రైస్ లో బై చేశారు. సో సెల్ చేసింది అయితే 1.8 crore షేర్స్. బట్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా నియర్లీ 50 lakh షేర్స్ దగ్గరగా యాడ్ చేసుకున్నారు. అది నిన్న మార్కెట్ ఎండ్ అయ్యాక అప్డేట్ అవుతున్న బ్లాక్ డీల్స్ లో మనకి తెలిసింది. సో యూజువల్ గా ఇలా ఎవరు సెల్ చేశారు అండ్ ఎవరు బై చేస్తున్నారనే బిగ్ నేమ్స్ మనకి ఎండ్ ఆఫ్ ద డే NSE లో బ్లాక్ డీల్స్ అండ్ బల్క్ డీల్స్ సెక్షన్ లో అప్డేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ గెయిల్ అలాగే GSPL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరు గ్యాస్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ప్లేయర్స్ కదా. సో PNGRB వాళ్ళు మీన్స్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ వాళ్ళు ఈ సెగ్మెంట్ లో ఉంటున్న ప్లేయర్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ చేంజెస్ ని తీసుకొచ్చారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ది 1-time టారిఫ్ హైక్ ఉండేది ఇప్పటి వరకు. మీన్స్ ఒకేసారి మార్కెట్ ప్రైజెస్ ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఎంత ప్రైస్ పెంచాలని ఒక టైం డెసిషన్ తీసుకొని మళ్ళీ ఇంకెప్పుడు డెసిషన్ తీసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఇయర్లీ ఒకసారి ఆ డెసిషన్ తీసుకుంటారు. సో దట్ ఏదైనా హైక్ చేయాల్సింది ప్రైజెస్ అంటే ప్రతి సంవత్సరం కూడా అలా హైక్ చేయొచ్చు అని. సో ఇది వీళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా ప్లే చేసింది ఇవాళ. దీంతో పాటు ట్రాన్స్మిషన్ లాస్ ప్రీవియస్ గా ఉంటున్న రూల్స్ ప్రకారం ట్రాన్స్మిషన్ లాస్ ని కన్సిడర్ చేయలేదు. కానీ ఇప్పుడు ట్రాన్స్మిషన్ లాస్ ని కూడా కన్సిడర్ చేస్తారంటుండడం ఇలా తీసుకొస్తున్న ఇంపార్టెంట్ రెగ్యులేటరీ చేంజెస్ ఈ రెండు స్టాక్స్ ని కూడా ఇవాళ పాజిటివ్ లో ఉంచింది. నెక్స్ట్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ వీళ్ళు నేపాల్ లో ఒక సబ్సిడరీని స్టార్ట్ చేసి మీన్స్ వీళ్ళ అండర్ లో ఒక కంపెనీని నేపాల్ లో స్టార్ట్ చేసి అక్కడ డామినోస్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. అక్కడ కూడా డామినోస్ పిజ్జాని సెల్ చేస్తారంటున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఇండియాలో కాక బంగ్లాదేశ్ అండ్ శ్రీలంకలో కూడా డామినోస్ బిజినెస్ ని చేస్తున్నారు. అండ్ ఇప్పుడు నేపాల్ లో స్టార్ట్ చేస్తారంటున్నారు. కానీ యాజ్ పర్ పాపులేషన్ లైక్ ఉంటున్న పాపులేషన్ కానీ అండ్ వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని బట్టి చూసినా నేపాల్ లో వాళ్ళంత అగ్రెసివ్ గా గ్రో అవ్వలేరనేలా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అయితే రిపోర్ట్ నోట్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. బట్ ఓవరాల్ ఇలా వేరొక జియోగ్రఫీలో కూడా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారంట. ఇవాళ స్టాక్ 1.5% పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ ఈజ్ మై ట్రిప్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న 20% అండ్ ఇవాళ కూడా నియర్ టు 20% దగ్గరగా పెరుగుతూ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లోనే మోర్ దెన్ 45% దగ్గరగా స్టాక్ ప్రైస్ లో మూవ్ కనిపించింది. ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఉన్న అప్డేట్స్ ని గమనిస్తే వీళ్ళు అస్సాం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతో MOU ని సైన్ చేశారని, ఇందులో భాగంగా అస్సాం లో ఉంటున్న టూరిజం ని వీళ్ళు డెవలప్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ సేమ్ కంపెనీ ఒక మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఛానల్స్ తో ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో మెన్షన్ చేస్తున్నది ఒకప్పుడులా వీళ్ళు స్మాల్ ప్లేయర్ ప్రెసెంట్ కాదని, ఓవరాల్ మార్కెట్ షేర్
11-12% ఉంది కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో డిస్కౌంట్స్ తగ్గిస్తూ ప్రాఫిటబిలిటీ సైడ్ వీళ్ళు అడుగులు వేస్తారని అండ్ ఈవెన్ ఇనార్గానిక్ గా కూడా హోటల్, క్యాబ్ అండ్ బస్ అగ్రిగేటర్ బిజినెస్ ని కూడా వీళ్ళు స్టార్ట్ చేసి గ్రో అవ్వాలనుకుంటున్నారని ఇలా మెన్షన్ చేస్తూ ఇవి రీసెంట్ గా పోస్ట్ చేసిన నెంబర్స్ వీకెస్ట్ నెంబర్స్ అని అప్కమింగ్ టైమ్స్ లో ఇంకా బెస్ట్ నెంబర్స్ ఉండబోతున్నాయని మేనేజ్మెంట్ దగ్గర నుంచి వస్తున్న ఈ స్టేట్మెంట్స్ ఫర్దర్ గా స్టాక్ ని అనదర్ ఒక 20% మూవ్ చేసేలా కనిపిస్తూ ఇవాళ కూడా స్టాక్ ప్రైస్ నియర్ టు 20% మూవ్ అయింది. నెక్స్ట్ ఇవాళ కేన్స్ టెక్నాలజీ ఐపీఓ లిస్ట్ అయింది. లిస్ట్ అవుతున్నప్పుడు 32% లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అయిన ఓవరాల్ క్లోజింగ్ నాటికి కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తూ 17.5% లిస్టింగ్ డే గెయిన్స్ తో ఇవాళ కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ ఇవాళ మార్కెట్ ని హిట్ చేసింది. నెక్స్ట్ హెచ్సిసి గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఇంతలా ఫాలో అవుతుందా? దీని బ్యాక్ ఉంటున్న రీజన్ హెచ్సిసి ప్రమోటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఐడిబిఐ ట్రస్టీ వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు సకాలంలో కట్టలేకపోతుండేసరికి 3 crore షేర్స్ ఐడిబిఐ ప్రమోటర్స్ ఏవైతే తాకట్టు పెట్టారో ఐడిబిఐ ట్రస్టీ వాళ్ళ దగ్గర ఆ 3 crore షేర్స్ ప్లెడ్జింగ్ ని రీవోక్ చేసి మీన్స్ ఆ ప్లెడ్జింగ్ ని క్యాన్సిల్ చేసి ఎంటైర్ 3 crore షేర్స్ ని ఐడిబిఐ ట్రస్టీ వాళ్ళు వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకొని అవి ఓపెన్ మార్కెట్ లో సెల్ చేశారనే డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 18,180 అండ్ రెసిస్టెన్స్ 18,320 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 42,230 అండ్ రెసిస్టెన్స్ 42,590 అండ్ రీసెంట్ డేస్ లో మార్కెట్ చాలా రేంజ్ బౌండ్నెస్ ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ చైన్ లో క్లియర్ గా మనకి డేటా 18,000 to 18,500 అని అలా బిల్డ్ అవుతుంది. సో పర్సనలీ నేను బిలీవ్ చేస్తున్నది రేంజ్ బ్రేక్అవుట్ అవ్వనంత వరకు కూడా ఆప్షన్ బయర్స్ కి పెద్ద ఎడ్జ్ ఎక్కడ ఉండదు. మోస్ట్లీ ప్రతి డే కూడా డికేలోనే వెళ్తూ ఉంటుంది ఆప్షన్ ప్రీమియం బికాస్ ఆఫ్ వెరీ నారో రేంజ్ బౌండ్నెస్. కాబట్టి ఈ రేంజ్ ఇంకా స్టిల్ ఇంపార్టెంట్ రేంజ్ అనేలా ఆప్షన్ చైన్ లో స్టిల్ డేటా బిల్డ్ అవుతుంది కాబట్టి 18,000 to 18,500 ఇదే ఇంపార్టెంట్ రేంజ్ గా అప్కమింగ్ టైమ్స్ మార్కెట్ లో గమనించొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.